2024 పార్లమెంటు ఎన్నికల్లో కనీసం 79 నియోజకవర్గాల లోక్సభ 79 నియోజకవర్గాల్లో ఈవీఎంలు ప్రభావం ఉన్నదని ప్రముఖ ఎన్జిఓలు స్వచ్ఛంద సంస్థలు వెల్లడించాయి. ఓట్ ఫర్ డెమోక్రసీ, ఏడీఆర్ లాంటివి అవి సాక్ష్యాధారాలతో వాళ్ళంత సమాచారాన్ని సేకరించి ప్రజల ఎరుకలో పెట్టాయి. తర్వాత ఆంధ్రప్రదేశ్, ఒడిస్సాలలో ఊహించని ఫలితాలు రావడానికి ఈవీఎంలే కారణమని ఇక్కడ 12.5%, దాదాపు 12.5% ఓట్లను సర్చింగ్ ఎక్కువ, అంటే పోలైన దానికంటే ఎక్కువ నమోదు చేసి కౌంటింగ్ చేసి ఎన్నికలను ఫలితాలను తారుమారు చేశారని కూడా ఈ స్వచ్ఛంద సంస్థలు స్పష్టం చేశాయి. ఇక హర్యానాలో కూడా 20 నియోజకవర్గాలలో అవకతవకలు జరిగాయని, అందువల్లనే ఓడిపోయామని కాంగ్రెస్ ఘోష పెడుతుంది. అయితే ఎక్కడా ప్రజా ఉద్యమాలు నిర్మితం కాలేదు. ప్రజలను భయభ్రాంతులను చేశారు ఆంధ్రప్రదేశ్లో. ఒడిస్సాలో అంత రాజకీయ చైతన్యం లేదని భావించాలి. అయితే రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో కూడా ఈవీఎంలను దుర్వినియోగం చేశారని, అందువల్లనే ప్రతిపక్షాలకు ఎంబీఏ మహారాష్ట్ర వికాస్ ఆఘాడీకి భయంకరమైన ఓటమి పాలైందని ప్రజలు నమ్ముతున్నారు. అందువల్లనే వీధుల్లోకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. మహారాష్ట్రలో ఈవీఎంలపై ప్రజా పోరాటం ప్రారంభమైందన్న విషయాన్ని ధృవీకరించడానికి ఈ వీడియో చూడండి. ఇదిలా ఉండగా మహారాష్ట్రలో కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైన వారిలో 173 మంది, 288కి 173 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలిన వారు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఈవీఎంల పద్ధతి మార్చేసి బ్యాలెట్ పద్ధతికి వెళ్ళాలన్న డిమాండ్కు అనుకూలంగా ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదని వార్తలు చక్కెర కొడుతున్నది. ఎంతవరకు నిజం మనకు కరెక్ట్గా తెలియదు. ఖచ్చితంగా ఇందులో చాలామంది ఎమ్మెల్యేలు, ముఖ్యంగా ఓటమి పాలైన ఎమ్మెల్యేలే కాకుండా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా తమకు రావాల్సినంత మెజారిటీ రాలేదని, ఎక్కడో ఏదో జరిగిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే పారదర్శకంగా జవాబుదారీతనంతో ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను కొనసాగించలేదని వారికి పూర్తి విశ్వాసం ఉన్నట్టుంది. అందువలన ఆందోళన దిగుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరుపై మనం గతంలో అనేక వీడియోలు చేసాం. ఏ దశలోనూ కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రజల విమర్శలకు కానీ, సోషల్ మీడియా విమర్శలకు కానీ స్పందించలేదు. స్పందించకుండా మౌనముద్ర వహించింది. ఎన్నికల ముందు నుంచి, ఎన్నికల సమయంలోనూ, ఎన్నికల తర్వాత కౌంటింగ్ సమయంలో కూడా వ్యవహరించిన తీరు, మౌనముద్ర వహించడము అనేక అనుమానాలకు తావిచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తప్పిదం జరిగిందని, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరగలేదని ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా చాలామంది విశ్వసిస్తున్నారు. అందులో చాలామంది మేధావులు కూడా ఉన్నారు. ఇక మహారాష్ట్రలో ఏం జరుగుతున్నదో మనం పరిశీలిద్దాం. మహారాష్ట్రలో ఈవీఎంలపై ప్రజా పోరాటం మొదలైంది. మహారాష్ట్ర ఎన్నికల్లో ఒక గ్రామంలో కాంగ్రెస్కు 0 ఓట్లు నమోదు అవ్వడంతో మా గ్రామంలో మేమంతా కాంగ్రెస్కే ఓటు వేశాము, మా ఓట్లు ఏమయ్యాయంటూ కలెక్టర్ ఆఫీసు ముందు నిరసన దిగిన గ్రామస్తులు. అంటే మన వీడియోలో చూసాం కదా. ప్రపంచ దేశాలు ఈవీఎంలను నిషేధించిన భారతదేశం ఎందుకు ఈవీఎంలను ప్రవేశపెట్టింది అన్న ప్రశ్న సామాన్య ప్రజలు కూడా వేస్తున్నారు. నెదర్లాండ్స్ ఈవీఎంల పారదర్శకత లేదని వాటిని నిషేధించింది, వాటి వాడకాన్ని ఎన్నికల్లో. ఐర్లాండ్లో 5 సంవత్సరాలు ఈవీఎంల మీద 51 మిలియన్ పౌండ్లను రీసెర్చ్ కోసం వెచ్చించి ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తెలుసుకొని ఈవీఎంలను చెత్తకుప్పలో పడేసింది. జర్మనీ ఈవీఎంలో రాజ్యాంగానికి విరుద్ధ కారణంగా వాటిని వెలివేసింది. కోర్టులు కూడా దానికి అనుకూలంగా తీర్పు చెప్పాయి. ఇటలీ ఈవీఎంల ద్వారా ఫలితాలను తేలికగా తారుమారు చేయవచ్చునన్న విషయం తెలుసుకుని వాటి వాడకాన్ని నిషేధించింది.
వెనిజులా మాసిడోనియా ఈవీఎంతో భారీ రిగ్గింగ్ స్థాయిలో జరిగిన కారణంగా ఈవీఎంలను ఆపేసింది. ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ఈవీఎంల జోలికి ఎప్పుడూ వెళ్ళలేదు. బోత్సానా దేశం భారతదేశం నుండి దిగుమతి చేసుకున్న ఈవీఎం మీద తిరుగుబాటు మొదలుపెట్టింది. కారణాలు ఏమై ఉంటాయో మనకు అర్థమవుతోందా? అందువల్లనే దేశవ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్లోనే కాదు మొత్తం ఇండియా అంతటా ఈవీఎంల వాడకాన్ని నిషేధించాలని మెజారిటీ ప్రజలు కోరుతున్నట్టుగా కనిపిస్తున్నది. అంటే సుప్రీంకోర్టు దీని మీద ఒక తీర్పు ఇవ్వటం వల్ల మరి ఏం జరుగుతుందో మనకు తెలియదు. మరి దాన్ని రివ్యూకి వెళ్తారా, రివ్యూ అవసరం లేదని భావిస్తారా? అంటే విదేశాల్లో లేకపోతే మాత్రం మన దేశంలో ఎందుకు పెట్టకూడదు, ఇన్నోవేటివ్ పద్ధతి ఎందుకు ప్రవేశపెట్టకూడదని కోర్టు ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు చెప్పింది. దాన్ని రివ్యూ చేయాలంటే ఇంకా పెద్ద ధర్మాసనం, అంత పెద్ద ప్రాసెస్, చాలా టైం పడుతుంది దానికి. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కల ఒకవైపు, ప్రపంచమంతా ఒకవైపు, నా దేశం ఒకవైపు. దేశంలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. అయినా ప్రజలు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. వ్యవస్థలన్నీ దిగజారుతుంటే ప్రజలు మాకెందుకులే అని బతికేస్తున్నారు. ఒకరు ఇద్దరు వారి యొక్క ఆవేదనను వెలిపిస్తుంటే అది దేశద్రోహం అంటున్నారు అని ఆయన ఎవరో ఇది పెట్టారండి, వాట్సాప్ మెసేజ్ పెట్టారు. అది ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబిస్తున్నది కాబట్టి అది మీ ముందు ఉంచుతున్నాను. వ్యవస్థలన్నీ దిగజారుతుంటే ప్రజలు మాకెందుకులే అని బతికేస్తున్నారు. ఒకరు ఇద్దరు వారి యొక్క ఆవేదనను వెలుపుస్తుంటే అది దేశద్రోహం అంటున్నారు. ప్రభుత్వాలు మేధావులపై ఉక్కుపాదం మోపుతుంటే ఎవరు అన్యాయంపై, అక్రమాలపై గళమెత్తుతారు. ఒక పక్క జర్నలిస్టులపై అణచివేత కొనసాగుతోంది. ఏది ఏమైనప్పటికీ ఈవీఎంలను దేశంలో రద్దు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందనేది ఆయన వాట్సాప్ పంపించిన ఆయన అభిప్రాయం. ఈవీఎంల వలన దేశ భవిష్యత్తు నాశనం అవుతుంది. దొంగలు, నేరగాళ్లు చట్టసభల్లోకి ప్రవేశించి ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలిగిస్తారు. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమమే జరగాల్సి ఉంది. అప్పుడు కానీ ప్రభుత్వం కళ్ళు తెరవదు. ఇందుకు మహారాష్ట్ర ప్రజలు సంసిద్ధమై ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నారు. ఇక మిగిలి ఉన్న రాష్ట్ర ప్రజలు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఈవీఎంలు వ్యతిరేక ఉద్యమంతో సంసిద్ధం కావాలని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఆయన తన వాట్సాప్ మెసేజ్ని మేరా భారత్ మహాన్ జయ భారత్ అంటూ కూడా ఒక నినాదాన్ని ఇచ్చారు. ప్రజలు ఆలోచించుకోవాలి, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి.